హాఫ్ కేజీ గుత్తి వంకాయ అండి. గుత్తి వంకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి. 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసాల ఇవన్నీ వేయించి పెట్టానండి. 2 టేబుల్ స్పూన్లు పల్లి గింజలు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరి పౌడర్ కూడా 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి. గరం మసాలా, హోల్ గరం మసాలా, ఉల్లిపాయలు చిన్నవిగా కట్ చేసి అలా కాల్చి కట్ చేసి పెట్టానండి. ఆ పొట్టంతా తీసేసి ఇవన్నీ పౌడర్ అంతా చక్కగా గ్రైండ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్లు కారం, మనం కాల్చుకున్న ఉల్లిపాయలు ఇక్కడ యాడ్ చేసుకొని ఎల్లిపాయలు ఒక 4-5 వేసుకొని చక్కగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో ఉప్పు కలుపుకొని ఇదిగో ఇలాగా వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసి ఆ ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల వంకాయలు నల్లగా కావండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇక్కడ వంకాయలలో స్టఫ్ చేసేసుకుందాం. ఇదిగో ఇలా స్టఫ్ చేయడం వల్ల వంకాయలలో మంచి ఫ్లేవర్ వస్తుందండి. చక్కగా లోపల దాకా మసాలా పోయి మంచి రుచిగా ఉంటుంది వంకాయ కర్రీ. ఒక 1/2 కప్పు వరకు నూనె తీసుకున్నాను. చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, వంకాయలు కలర్ చేంజ్ అయిపోయి వంకాయ ఉడికేంత వరకు చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి. కలర్ చేంజ్ అవ్వాలి, మంచి కలర్ రావాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ కొట్టేసేయండి. చూసారు కదా ఎంత చక్కటి కలరో. ఇలా ఉడికిపోయిందంటే ఇక్కడ మీరు చింతపులుపు యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా చూసుకుంటూ యాడ్ చేసుకోండి. ఒకేసారి వేసుకోవద్దండి. కాస్తగా చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మరగనివ్వండి. మనం కలుపుకున్న మసాలా అంతా మరగాలి కదండి. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకుందాం. పౌడరు ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. కొత్తిమీర యాడ్ చేశాను. నా రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.